ఒక ప్రజా సమస్యల గురించి పోరాడుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్లో మరి వారు డైలీ మనకు కనిపించుకుంటూ పోరాటం చేస్తారు. మరి ఒక్కసారి ఎమ్మెల్సీ అయ్యి వారు కౌన్సిల్ అడుగు పెడితే ఏ రకంగా మరి మన గ్రాడ్యుయేట్ సంబంధించింది కానీ నిరుద్యోగులకు సంబంధించింది కానీ మన యువకులకు ముఖ్యంగా సంబంధించిన కానీ ఏ రకంగా అక్కడ గొంతు విప్పుతారో ఒక్కసారి మీరు అందరూ మనం ఆలోచించుకోవాలి. యువత ఎక్కువ మంది ఉంటారు, చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే మనకి మంచి అవకాశం. ఎందుకంటే గ్రామాన 239 బూత్లు ఉన్నట్టు మన పరకాల మనం చెప్తుండే. మరి ఇవన్నీ ఇది ఒక సమయం మనకి రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లు ఎమ్మెల్యే అయిపోయినాయి, ఎంపీ అయిపోయినాయి, ఇక దీంతో మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోతుంది. మిగిలింది నెక్స్ట్ రాబోయేది సర్పంచ్, ఎంపీటీసీలు, మన జెడ్పీటీసీలు, తర్వాత మన కౌన్సిల్ మున్సిపల్ ఎలక్షన్. ఈ మంచి అవకాశం పనిచేయాల్సిన వాళ్ళు రేపటి రోజు రాజకీయ భవిష్యత్తు నాకు ఉండాలి, రేపు నేను రాజకీయం ఉండాలి, యువకులు కానీ నాయకులు కానీ అనుకుంటే ఇది మంచి అవకాశం. వీళ్ళు కూడా రేపు మనం ఓటేయడానికి ఉపయోగపడతారు. ఏదైతే గ్రాడ్యుయేట్ ఉన్నారో ఇంకా ఊరు తిరుగుతాం కాబట్టి మళ్ళీ ఒకసారి రౌండ్ వేసినట్టు అవుతుంది. మన ఊర్లలో ఎవరు ఉన్నారు ఏంటని మళ్ళీ ఒకసారి ఓటర్ మన ఈ మ్యాపింగ్ చేయడానికి ఇది మంచి అవకాశం. ఇది అందరినీ మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రేపటి నుంచి ఉంటాం. మండల వారిగా మీటింగ్ పెట్టుకుంటాం, మాట్లాడుకొని చర్చించుకొని ఈ సలహాలు సూచనలు తీసుకొని ఏ రకంగా ముందుకు పోవాలనేది ఒక రూట్ మ్యాప్ వేసుకొని ముందుకు పోదామని